ఎస్జిటి గారు మీరు కూడా రిపోర్ట్ చేయాలి మేడం. అన్ని నంబర్ ప్లస్ 1 అండ్ సర్పంచ్ కూడా అందరికీ నేను చెక్ చేశాను మేడం. ఆల్ డైరెక్టర్స్ టోటల్ వార్డ్ వైజ్ వాళ్ళని కూడా ఇచ్చారు. ఆల్ పీఓస్ నాకు తెలిసి మీరు బ్యాలెట్ పేపర్ అంతా తీసుకొని ఉండి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. వాటి ప్రకారం బ్యాలెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ పైన ఒక పేపర్ పెట్టి రిమార్క్స్ రాయడం కూడా జరిగింది. ఏమ్మా ఓపీఓలు ఎవరు కావాలో ఒకసారి స్టేజ్ 2 ఆఫీసర్స్ వచ్చి రిపోర్ట్ చేయాలమ్మా. ఓపీఓలు దయచేసి ఓపీఓలు ఎవరు కావాలో ఆళ్లపల్లి 7 వార్డ్ నెంబర్ 7 ఆళ్లపల్లి వచ్చేసారు తెలుసా సెవెనా మేడం? ఎంత వచ్చిన దగ్గర సంతకం చేసుకుని మెటీరియల్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. మీరు ఇంటర్ చేస్తే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ మీరు ఇచ్చేస్తారు, వాళ్ళు వెరిఫై చేసుకోవాలి కదా. జోనల్ ఆఫీసర్ని ఇప్పుడే రిపోర్ట్ అడిగాను, ఎంతమంది ఉన్నారు. ఇంకా రాలేదు. పని చేసుకొని వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తున్నాం. వాళ్ళని ఎక్కడో చేసుకుంటాం. మళ్ళీ వాళ్ళు లేకుండా వీళ్ళు వెళ్ళటానికి ఉండదు. అది వెంటనే మా దగ్గర తీసుకురండి లిస్ట్. మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకో 5 నిమిషాల్లో.
ఎవరైతే మొత్తం స్టాఫ్ పోలింగ్ స్టాఫ్ సెకండ్ కౌంటర్ అది ఇంట్లో చూడండి మేడం మీకు అది మన అక్కడ ఆల్మోస్ట్ అయిపోయినా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికంటే ముందు హత్మూరా మండలి కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. మనకి రేపు జీపీ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో భాగంగా 7 మండల్స్ 136 జీపీస్లో అనేది మనకి పోల్ జరుగుతుంది. సో ఇదివరకే యునానిమస్ అయిన జీపీస్ వార్డ్స్ అన్నీ కూడా మనం ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలానే యునానిమస్ అయిన వార్డ్స్లో అండ్ జీపీస్లో యునానిమస్గా సెలెక్ట్ అయిన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ చేసుకొని మిగతా ఏవైతే ఉన్నాయో రేపు పోల్కి మనం వెళ్తున్నాము. సో అన్ని 7 మండల్స్లో ఇప్పుడు ఇంకొక 1 అవర్లో పోల్ టీమ్స్ అందరూ కూడా ఆఫ్టర్ లంచ్ వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవన్నీ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. రేపు ఫ్రమ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు మనకి పోల్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వచ్చేటప్పుడు వాళ్ళకి ఉన్న ఎలాంటివైనా ఒక ఐడి కార్డు ఏదో ఒకటి తీసుకురావాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి రేపు పోల్ అయిపోయిన వెంటనే ఫ్రమ్ 2 o'clock నుంచి కౌంటింగ్ అనేది కూడా అక్కడే స్టార్ట్ చేసుకుంటాం. కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ డిక్లేర్ చేసుకుని మళ్ళీ ఇక్కడే రిసెప్షన్ సెంటర్కి పోల్ టీమ్స్ కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. మనకి ఆల్మోస్ట్ 161 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అనేది కూడా ఏర్పాటు చేసుకున్నాము. సో రేపు కంట్రోల్ రూమ్లో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఎస్పీ గారితో పాటు మనము కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తూ ఉంటాము వెబ్కాస్టింగ్ ద్వారా. అలానే కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మనము మైక్రో అబ్జర్వర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి కూడా మనకి టైం టు టైం అనేది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేయాలనేది కోరుతున్నాము. రేపు ఫుల్ డే మన ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఎక్కడైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా అది ఇమీడియట్గా అటెండ్ అవుతుంది. సమస్యాత్మకమైన ప్రమాణం 161 పోలింగ్ స్టేషన్స్ మనకి సమస్యాత్మకంగా ఉన్నాయి, క్రిటికల్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అని చెప్పి. సో ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటినీ కూడా మనం వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్ కానీ రెండింటిలో ఏదో ఒక విధంగా అవి మనం మానిటర్ చేసుకుంటున్నాము. పోలీస్ సైడ్ నుంచి కూడా ఈచ్ పోలింగ్ స్టేషన్ సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ అనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది.